ఇంకోటి చిన్నపిల్లల్లో చూస్తున్నది ఇయర్ ఇన్ఫెక్షన్స్, జలుబు ఒక్కటే కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్న 2-3 ఇయర్స్ దాకా ఎక్కువసేపు పడుకుని ఉండడం వల్ల కూడా ఈ జలుబు తొందరగా చెవిలో స్ప్రెడ్ అవ్వడం, సడన్గా ఇయర్ నొప్పితో అర్ధరాత్రి చెవి నొప్పితో ఏడవడము, చెవి నొప్పిలతో ఎక్కువ చూస్తున్నాం. అలాగే ఈ మనకు సోకాల్ బ్రాంకైటిస్ అనండి, ఆస్తమా అనండి, ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ లోయర్ ఎయిర్వే స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి కూడా ఎక్కువ జరుగుతుంది. ఇది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ ప్యాటర్న్ అంత లేదు, పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అంత లేదు, కొంచెం మామూలుగా ఉండేది. చాలా వరకు ఏదో లోకల్ పీడియాట్రిషియన్ లెవెల్లో ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్లో తగ్గిపోయేవి. ఇప్పుడు అప్స్కేల్ అవుతున్నాయి అవి. అంటే ఒక స్పెషలిస్ట్ దాకా, పీడియాట్రిషియన్ నుంచి స్పెషలిస్ట్ దాకా వెళ్ళే వస్తాయి. ఇప్పుడు నా దగ్గరికి ఏంటి దగ్గర రావాలంటే 10 మందిలో 6-7 మంది పీడియాట్రిషియన్ కలిసే వస్తారు. డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి చిన్నపిల్లలు అయితే చాలా మంది తీసుకురారు, కొద్దిమంది తప్పించి. సో ఆల్రెడీ అప్స్కేల్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే సివియర్ అవుతున్నాం, అంటే వాళ్ళు అక్కడ చూపించుకుని కొంచెం తగ్గలేదని చెప్పి నెక్స్ట్ లెవెల్కి వస్తారు. అంటే వాళ్ళు ఇంకా భయం, అంటే తగ్గకపోవడం, వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. వాళ్ళు ఒక 2 రోజులు చూసి తగ్గలేదని చెప్పి నెక్స్ట్ స్పెషలిస్ట్ దగ్గర పరిగెట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఎక్కువ చూస్తున్నాము.